అంటే కృష్ణుడు యుద్ధం ఎందుకు చేయిస్తారండి? కర్ణుని ఇక్కడికి రాగడంలో ఆయన ఉద్దేశం ఏమిటంటే యుద్ధం ఆగిపోతుంది అనడానికి ప్రమాణం ఏమిటంటే కర్ణుడు చనిపోగానే ఆగిపోయింది నిజంగానే. 17వ రోజు యుద్ధంలో కర్ణుడు చనిపోగానే 18వ రోజు శల్యుడిని పిలిచి పట్టాభిషేకం ఎందుకు చేశాడో తెలుసా? అది అనవసరపు మాట. శల్యుడు గెలుస్తాడా? దాని గురించే ఒక మాట ఉంది, గతే భీష్మే గతే ద్రోణే గతే కుండలమండితే ఆశా బలవతీ రాజన్ శల్యో జేష్యతి పాండవాన్. భీష్ముడు చనిపోయాట, ద్రోణుడు చనిపోయాట, కర్ణుడు కూడా చనిపోయాట, శల్యుడు గెలుస్తాట. దుర్యోధనుడు ఆలోచనకి ఏమైనా అర్థం ఉందా? పైగా ఈ శల్యుడు ఎవరు? వాళ్ళ మేనమావ వాళ్ళ మీద గెలవడం ఏంటండి? అర్థం లేని మాట. మూల గ్రంథం చదివితే కృష్ణ పరమాత్మ హృదయం అర్థమై ఏడుస్తామమ్మా. నేను రోజు సంధ్యావందనం కంటే ఎక్కువగా కృష్ణ పరమాత్మ ఫోటో ఉంది పద్యం ఎందుకు పాడతానంటే, ఎంత ప్రేమికుడివి నిన్ను లోకమెంత అపార్థం చేసుకుందయ్యా, నా గొంతు బాగున్నంత వరకు నీ గురించి నేను ప్రకటిస్తానయ్యా అని చెప్పాను. రాజకీయ పార్టీలు వాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఎవడైనా ఓడిపోవాలని అనుకుంటే వాళ్ళ పార్టీ తరఫున బలహీనుని పెడతారు. అక్కడ ఎవరన్నా పలానా ఎక్స్ పార్టీ వాడు గెలవాలి, మనవాడు ఓడిపోవాలంటే బలహీనమైన వాడు పెడతారు. నన్ను ఎందుకంటే ఎక్కడ పెట్టారు? ఆయన సింహం లాంటి వాడు, ఆయన మీద నేను గెలుస్తానంటే ఏమంటారు? నువ్వైతేనే అంటారు. ఏం లేదు, ఓడిపోవాలని వీళ్ళ ఉద్దేశం. ఇక్కడ వీడు పోవాలి, వీడు పార్టీలో వీడు గెలిస్తే ప్రమాదం. రాజకీయాలు అర్థమైతే మొత్తం ప్రవచనాలన్నీ అర్థమవుతాయి. భారతం కూడా బాగా అర్థం. అందుకే పేపర్ రోజు చదువుతా, పొద్దున్న గంట సేపు చదువుతా. ఈ కుళ్ళంతా తెలుసుకోవాలి విషయం, అప్పుడు ఇది ఇందులో పెట్టాలి. లేకపోతే లోకం అర్థం కాదు. ఇక్కడ మొత్తం ప్రపంచం అంతా మనకి ఇచ్చేస్తున్నారు. ఇక్కడ చాలు 10 రూపాయలు, 7 రూపాయలు ఇంత చేస్తే సప్తద్వీపాలు వచ్చేస్తాయి అందులో. అవన్నీ చదివితే మొత్తం అర్థమైపోయింది ప్రపంచం అంతా. ఇంకా వేరే ఏదో చూడాల్సిన పని, రూమ్లోకి కదలాల్సిన పని లేదు ఇక్కడ. పొరపాటును కూడా కర్ణరాయబారంలో శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదిని చేసుకుంటుందనే మాట మాట్లాడలేదండి. ఇది పచ్చి అబద్ధం. మీరు మూల భారతం చూసుకుంటే తెలుస్తుంది. పొరపాటును కూడా మాట్లాడలా. అక్కడ ఆయన అన్న మాట ఏమిటంటే, నీకు పట్టాభిషేకం జరుగుతుందన్నాడు. ఎందుకంటే అన్నగారు కదండి, ధర్మరాజు ఒప్పుకుంటాడు, అందరికంటే ముందు పుట్టాడు కదా. ఈయన సూర్యవరప్రసాదం అయితే వాళ్ళు దేవతల వరప్రసాదమే కదా, అందుకని ఒప్పుకుంటాడు. అనుమానం వెళ్ళ, ధర్మరాజును శంకించక్కల. అంచేది నీకు పట్టాభిషేకం చేయిస్తా. అర్జునుడు నీకు గుర్రాలు తోలుతాడు, అభిమన్యుడు నీ పక్కనే ఉంటాడు, భీముడు నీకు వింజామర వేస్తాడు, ఇవన్నీ చేయిస్తాడు. రాజన్యారాజకన్యాశ్చాప్యానయంత్యభిషేచనం షష్ఠే కాలే తదా త్వాం వై ద్రౌపద్యనుగమిష్యతి. ఇది మూల భారతంలో ఉన్న శ్లోకం. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు మహానుభావుడు ఈ శ్లోకాన్ని బయటపెట్టి ద్రౌపది విషయంలో, కర్ణుని విషయంలో, కృష్ణుని విషయంలో ఉన్న అపార్థాన్ని తొలగించాడు. ఆ జగద్గురువుకి నమస్కారం. అక్కడ కృష్ణుడు ఏమన్నాడు అంటే, కర్ణుడికి పౌరుషం కలిగేలా ఒక మాట మాట్లాడాడు. ఎందుకంటే కర్ణుడిని స్వయంవర సమయంలో ద్రౌపదీదేవి అవమానించింది. ఈవిడేం తక్కువది కదా, ఆవిడ పూర్తిగా మంచిది అనుకోకండి. పూర్తిగా మంచిది అయితే స్వర్గారోహణ పర్వంలో నరకానికి వెళ్ళదు. ఒక 2 రోజులు ఉంచారు ఆవిడ అక్కడ, 2 డేస్ రిమాండ్లో పెట్టారు. కొన్ని తప్పులు ఉన్నాయి. ఏమిటంటే స్వయంవరం అని ప్రకటించాక ఎవరు వరం చేస్తే, ఎవరు పందెంలో నెగ్గితే వాళ్ళని చేసుకోవాలో వద్దా? నీకు ఇష్టం లేకపోతే అక్కడ నిలబడకు. మీ నాన్న ప్రకటించాడు, నువ్వు అక్కడ నిలబడ్డా అంటే యూ షుడ్ ఒబే. సీత ఇష్టపడిందా లేదా? రాముడిని ముందే ఏం ప్రేమించలేదండి ఆవిడ. ఎవరు విల్లు విరుస్తారో ఆవిడకి తెలియదండి. ద్రౌపది ఏం చేసిందంటే, తండ్రి గారు అక్కడ మత్స్యయంత్రం అని ప్రకటిస్తే వేదిక మీద నిలబడింది. తండ్రి యొద్ద నిలుచున్నది ద్రౌపది ముద్దుల పెండ్లి కూతురైన కరుణశ్రీ గారు రాసినట్టే నిలబడింది. కానీ దుర్యోధనుడు వచ్చాడు, కొట్టలేకపోయాడు, మాట్లాడలేదు. ఇంకెవరో వచ్చారు, కొట్టలేకపోయారు, మాట్లాడు. శల్యుడు వచ్చాడు విచిత్రంగా. అదేం సంబంధము? ముసలాడికి దసరా పండగ. మామూలు వాళ్ళు రాలేదండి, పెద్ద వాళ్ళు, 80 ఏళ్ళ వాళ్ళు, 70 ఏళ్ళ వాళ్ళు, రిటైర్ అయిపోయి ఎక్స్టెన్షన్ సర్వీస్ మీద కొనసాగుతున్న వాళ్ళు అందరూ వచ్చారు ఇక్కడికి. అవన్నీ చూసింది ఆవిడేం అనలా. కర్ణుడు లేచాడు, మత్స్యయంత్ర భేదనం కోసం వచ్చాడు. ఆశ్చర్యకరంగా, నువ్వు చేసినా సరే నేను నిన్ను పెళ్లి చేసుకోనేదండి, నన్ను మన్నింతుడుగాక. కులాన్నే అవమానించిందండి. ద్రౌపది మరీ మంచిది ఏం కాదండి, కొంతవరకు మంచిదండి. ఆవిడ అహంకారాలు ఆవిడకున్నాయి. నువ్వు సూత కులంలో పుట్టావు కాబట్టి నువ్వు చేసినా నేను చేసుకోను. ఈ హక్కు ఈవిడికి ఎవరికి ఇచ్చారండి? నువ్వు ఎందుకు నిలబడ్డావు అక్కడ? పందెం అంటే పందెమే, మళ్ళీ ఇక్కడ షరతులు పెడతావేటి? మంటెత్తిపోదా కర్ణుడికి. నా కులాన్ని బట్టి నేను పౌరుషం ఉన్నా సరే, పరాక్రమం ఉన్నా సరే నన్ను చేసుకోరా. ఇంత అవమానమా? ఆ కులంలో పుట్టిన నా తప్ప? ఇవాళ కులాల పేరు మీద అవమానం జరుగుతుంటే వాళ్ళు బలహీన వర్గాల వాళ్ళు ఏ బాధపడుతున్నారో ఆ బాధని కర్ణుడు పాత్ర రూపంలో భారతం వ్యక్తం చేసింది. భారతీయ సంస్కృతికి నమస్కారం. ఎవ్వరికి అవమానం.
ఎవరి బాధ అయినా మనం అర్థం చేసుకోవాల్సింది. కులం పేరు మీద ఎలా తిడతామమ్మా? వాడు గుణం పేరు మీద అనండి, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అనండి, నువ్వు మోసకారివి అనండి, ఫలానా కులంలో పుట్టావని ఎలా తిడతావు? వాడు ఏమైనా అప్లికేషన్ పెట్టుకుని పుట్టాడా? నాకు అర్థం కాదు. ఈ మాట నోటమ్మట రాకూడదని ఇవాళ సమాజంలో ఘర్షణలకు అదే కారణం. దానికి భారతం సమాధానం చెప్పింది. ఈ మాట ద్రౌపది అంది, అది కర్ణుడికి మనస్సులో ఉండిపోయింది. నేను ఎంత సమర్థత ఉన్నా సరే కులం పేరు మీద నన్ను అవమానిస్తారేంటి? ఆ అవమాన భారాన్ని పోగొట్టడానికి కృష్ణుడు ఏం వ్యూహం పన్నాడు అంటే, సంసారపక్షంగా సమస్యల్ని పరిష్కారం చేసే మహానుభావుడు కాబట్టి 16,000 మందితో చేసిన సంసారం అనుభవం ఉంది కాబట్టి ఏమన్నాడంటే, ఏ ద్రౌపది నిన్ను కులం పేరు మీద అవమానించిందో ఆ ద్రౌపది ఇతర రాజకన్యలతో పాటుగా నీ ఊరేగింపులో పాల్గొని నీకు హారతి ఇస్తుందయ్యా అని చెప్పాడు. ఇది కృష్ణుడు అన్నమాట. రాజకన్యాశ్చాప్యానయన్ అభిషేచనం. మహారాజులు రాజకన్యలో కూడా నీకు అభిషేకం జరుగుతుంటే వెనకాల వస్తారు కదా, అభిషేకము నీళ్లు కలశాలు పట్టుకుంటారు కదా, స్వాగతం చెబుతారు కదా.